జగన్నాథుడు ప్రపంచానికే నాథుడు. కానీ ఒక్క ప్రశ్న, ఎందుకు పూరీ జగన్నాథ స్వామి విగ్రహానికి పూర్తి చేతులు, కాళ్ళు లేవు? ఎందుకు చెక్కతోనే ఈ దేవుని విగ్రహాన్ని తయారు చేస్తారు? ఎందుకు ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకొకసారి కొత్త విగ్రహాలను తయారు చేస్తారు? ఈ రహస్యాలన్నిటి వెనుక వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈరోజు మనం వినబోయేది పూరీ జగన్నాథుడి అసలు కథ. ఈ కథ చివరి వరకు వింటే జగన్నాథుడి మహిమను మరింతగా అర్థం చేసుకుంటారు. మహాభారత యుద్ధం ముగిసింది. కౌరవులందరూ మరణించారు. తన 100 కుమారులను కోల్పోయిన గాంధారి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆమెను ఓదార్చడానికి వచ్చాడు. అప్పుడు గాంధారి బాధతో ఇలా చెప్పింది: కృష్ణ, ఈ యుద్ధాన్ని ఆపే శక్తి నీకు ఉన్నా నువ్వు ఆపలేదు. నా వంశం ఎలా నాశనమైందో అలాగే నీ యాదవ వంశం కూడా నీ కళ్ళ ముందే నాశనం అవుతుంది. ఈనాటి నుంచి 36 సంవత్సరాల తరువాత నీ వంశం అంతమవుతుంది అని గాంధారి శపిస్తుంది. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని ప్రశాంతంగా స్వీకరిస్తాడు. ఆ తర్వాత 36 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ద్వారకలోని యాదవ యువకులు మహర్షులను అవమానించారు. సాంబుడికి స్త్రీ వేషం వేసి ఈమెకు పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అని ఎగతాళి చేశారు. మహర్షులు కోపంతో ఈయన గర్భం నుంచి ఒక ఇనుప ముసలం పుడుతుంది, అదే మీ యాదవ వంశాన్ని నాశనం చేస్తుంది అని శపించారు. కొన్ని రోజుల తర్వాత నిజంగానే ఇనుప ముసలం పుట్టింది. ఉగ్రసేనుడు దాన్ని పొడి చేసి పొడిని సముద్రంలో వేయించాడు. కానీ ఆ పొడి సముద్ర తీరంలో గడ్డి రూపంలో మొలిచింది. మిగిలిన చిన్న ఇనుప ముక్కను ఒక చాప మింగింది. ఆ చాప పట్టిన వేటగాడు ఆ ఇనుప ముక్కతో తన బాణానికి మొన తయారు చేసుకున్నాడు. కాలం వచ్చింది. ప్రభాస తీర్థంలో యాదవులు మద్యం సేవించి గొడవపడ్డారు. నేలలో మొలిచిన ఆ గడ్డి ఒక్కసారిగా ఇనుప దండాలుగా మారింది. వాటితో యాదవులు ఒకరినొకరు కొట్టుకుని అంతా మరణించారు. తన వంశం మొత్తం నాశనమవడాన్ని చూసిన బలరాముడు సముద్ర తీరానికి వెళ్ళి యోగ సమాధిలో కూర్చున్నాడు. ఆయన నోటి నుంచి ఒక ప్రకాశవంతమైన తెల్లని మహానాగు బయటకు వచ్చింది. అదే ఆదిశేషుడు. ఆ నాగరూపం సముద్రంలో కలిసిపోయింది. బలరాముడు తన దివ్యలోకానికి చేరుకున్నాడు. ఇదంతా చూసిన శ్రీకృష్ణుడు భూమిపై నా అవతార కార్యం పూర్తయింది అని భావించి అడవికి వెళ్తాడు. ఒక అశ్వత్థ వృక్షం కింద ధ్యానంలో కూర్చుంటాడు. అప్పుడు జర అనే వేటగాడు శ్రీకృష్ణుల వారి పాదాన్ని జింకగా భావించి తన బాణం వదులుతాడు. ఆ బాణానికి మొనగా ఉన్నది. అదే శాపం వల్ల మిగిలిన ఇనుప ముక్క బాణం తగిలిన వెంటనే జర దగ్గరకు వచ్చి తన తప్పు తెలుసుకుని ఏడుస్తాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, ఇది నీ తప్పు కాదు, దైవ సంకల్పం, నీవు బాధపడవద్దు అని అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుల వారు తన దివ్యధామానికి చేరుకుంటారు. ఈ వార్త తెలుసుకున్న అర్జునుడు వెంటనే ప్రభాస తీర్థానికి వస్తాడు. బలరాముడు శ్రీకృష్ణుడి అంత్యక్రియలను అత్యంత భక్తితో నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి పూరీ జగన్నాథ ఆలయ సంప్రదాయం స్టార్ట్ అవుతుందండి. ఆలయ సంప్రదాయం ప్రకారం శ్రీకృష్ణుడి దేహం దహనమైన తర్వాత ఒక దివ్య బ్రహ్మ పదార్థం అగ్నికి ఆహుతి కాలేదు. అది సాధారణ వస్తువు కాదు. శ్రీకృష్ణుడి దివ్య చైతన్యం నిండి ఉన్న పవిత్ర తత్వమని భక్తులు విశ్వసిస్తారు. అర్జునుడు దానిని సాధారణ మనుషుల చేతికి చిక్కకుండా ఉండేందుకు శ్రీకృష్ణుడి సంకల్పాన్ని గ్రహించి సముద్రానికి సమర్పించాడని ఒక సంప్రదాయం చెప్తుంది. మరో సంప్రదాయ ప్రకారం ఆ దివ్య బ్రహ్మ పదార్థం స్వయంగా సముద్రంలోకి ప్రవేశించింది. అది సముద్రంలో తేలుతూ ఒడిశా తీరానికి చేరుకుంటుంది.
అదే సమయంలో మాలవదేశ రాజు ఇంద్రద్యుమ్నుడు మహావిష్ణువు దర్శనం కోసం కఠోర తపస్సు చేస్తున్నాడు. ఒక రాత్రి విష్ణుమూర్తి స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా అన్నాడు: రేపు సముద్ర తీరానికి ఒక దివ్య దారువు వస్తున్నది. దానిలో నా దివ్యతత్వం ఉంది. దానితో నా విగ్రహాన్ని తయారు చేసి ఆలయాన్ని నిర్మించు. రాజు సముద్ర తీరానికి వెళ్ళగా నిజంగానే ఒక మహాదివ్య దారువు కనిపిస్తుంది. అందులో శంఖం, చక్రం, గద, పద్మం వంటి దివ్య గుర్తులు ఉన్నాయని ఆలయ సంప్రదాయం చెప్తుంది. రాజు ఎంత ప్రయత్నించినా ఆ దారువు కదల్లేదు. చివరకు భక్తితో ప్రార్థించగా అది సులభంగా కదిలింది. ఆ తరువాత విశ్వకర్మ వృద్ధ శిల్పి రూపంలో వచ్చి 21 రోజుల వరకు ఎవరూ తలుపు తీయకూడదు అని చెప్పి విగ్రహాల తయారీ ప్రారంభించాడు. కానీ రాణి ఆందోళనతో 14వ రోజే తలుపు తెరిపించింది. లోపల విశ్వకర్మ కనిపించలేదు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ విగ్రహాలు మాత్రం చేతులు, కాళ్ళు పూర్తిగా లేకుండా కనిపించాయి. అప్పుడే ఆకాశవాణి వినిపించింది: ఇదే నా సంకల్పం. ఈ రూపంలోనే కలియుగంలో కోట్లాది భక్తుల పూజలను స్వీకరిస్తాను. అప్పటి నుంచి అదే రూపంలో జగన్నాథ స్వామి పూరీలో కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడని ఆలయ సంప్రదాయం చెబుతుంది. ఇక్కడ గుర్తించుకోవలసింది, శ్రీకృష్ణుని హృదయం సముద్రంలో తేలింది అనే ప్రచార కథ చాలా ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ ప్రాచీన పురాణాల్లో స్పష్టంగా హృదయం అని లేదు. ఆలయ సంప్రదాయంలో బ్రహ్మ పదార్థం అనే రహస్య దివ్యతత్వం గురించే ఎక్కువగా ప్రస్తావించబడుతుంది. ఎందుకు చెక్క విగ్రహాలు? ఇతర దేవాలయాల్లో రాతి విగ్రహాలు ఉంటాయి, కానీ పూరిలో మాత్రం దారువుతో చేసిన విగ్రహాలే ఉంటాయి. ఎందుకంటే శ్రీకృష్ణుడి దివ్యశక్తి దారు బ్రహ్మంలోనే నిలిచిందని విశ్వాసం. నవకళేబర మహోత్సవం ప్రతి 12 నుండి 19 సంవత్సరాలకు ఒకసారి అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు నవకళేబర ఉత్సవం జరుగుతుంది. దివ్య లక్షణాలు ఉన్న వేప చెట్లను వెతుకుతారు. ఆ చెట్లతో కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. పాత విగ్రహాలలోని అత్యంత పవిత్రమైన బ్రహ్మ పదార్థాన్ని అత్యంత రహస్యంగా కొత్త విగ్రహాలలో ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమం అర్ధరాత్రి జరుగుతుంది. దీనిని చూసే హక్కు కొద్ది మంది సేవాయుతులకు మాత్రమే ఉంటుంది. ఆ పవిత్ర పదార్థం ఏమిటో ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ 3 భారీ రథాలలో లక్షలాది భక్తుల మధ్య గుండిచ ఆలయానికి ప్రయాణిస్తారు. రథాన్ని లాగితే పుణ్యం లభిస్తుందని కోట్లాది మంది భక్తుల నమ్మకం. ఆలయ ధ్వజం విశేషం. ప్రతిరోజు ఆలయ గోపురంపై ఉన్న జెండాను కొత్త దానితో మారుస్తారు. ఈ సేవను ప్రత్యేక శిక్షణ పొందిన సేవాయితులు ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండానే వందల అడుగుల ఎత్తుపైకెక్కి నిర్వహిస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం ఒకరోజు కూడా జెండా మార్చకపోతే ఆలయంలో పూజలు నిలిచిపోతాయని చెబుతారు. సుదర్శన చక్రం ప్రత్యేకత. ఆలయ గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని నీలచక్రం అంటారు. పూరీ నగరంలో ఏ వైపు నుండి చూసినా ఆ చక్రం మన వైపే తిరిగి ఉన్నట్లు కనిపించడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పూరీ జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు మహాప్రసాదం సిద్ధమవుతుంది. మట్టి పాత్రల్లో 7 నుంచి 9 పాత్రలను ఒకదానిపై మరొకటి పేర్చి వంట చేస్తారు. ఆశ్చర్యకరంగా పై పాత్రలోని అన్నమే ముందుగా ఉడుకుతుందని అక్కడ సాంప్రదాయం చెబుతుంది. పూరీ ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారే వంటశాలను పర్యవేక్షిస్తారని భక్తుల విశ్వాసం. అందుకే మహాప్రసాదం ఎప్పుడూ కొరత లేకుండా, వృధా కాకుండా
అందరికీ సరిపోతుందని చెబుతారు. పూరి జగన్నాథ క్షేత్రం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన 4 ధామాలలో ఒకటి. మిగిలిన 3 ధామాలు బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం. ఈ 4 ధామాల దర్శనం జీవితంలో ఒక్కసారైనా చేస్తే మోక్షం లభిస్తుందని అనేక మంది భక్తుల విశ్వాసం. జగన్నాథుడు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తారు. దేవుడు సంపూర్ణ శరీరంలో ఉండాల్సిన అవసరం లేదు. సంపూర్ణమైన ప్రేమలో, భక్తిలో, విశ్వాసంలో ఉంటాడు. అందుకే ప్రపంచం మొత్తం ఆయనను జగన్నాథుడు అని పిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.